హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ మామ్ డైరీస్. ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నథింగ్ బట్ చికెన్ బిర్యానీ. ఫేవరెట్ ఫుడ్ తినాలి కానీ ఈజీగా ఉండాలి ప్రాసెస్ అంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మన బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుంటాం. అండ్ ఈ స్పైసెస్ వచ్చేసి మీరు ఎలా తింటారు మీ స్పైస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను తినేదాన్ని బట్టి మేము యాడ్ చేసుకున్నాం. నేను ఇది ఒక కేజీ చికెన్ కి చేస్తున్నాను కాబట్టి ఒక 3 ఆనియన్స్ అలా తీసుకున్నాను. ప్రాసెస్ అయితే ఇనీషియల్ గా స్పైసెస్ వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని ఇంకా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఖచ్చితంగా మూత పెట్టి మగ్గించుకోవాలి, లేదంటే ఆనియన్స్ పచ్చిగా తగులుతాయి, ఇంకా చిల్లీస్ కూడా మగ్గవు. ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. అది టొమాటో పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు, బట్ గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఆ టొమాటోస్ ప్యూరీ చేసుకుని వేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది మన టొమాటోస్ కుక్ అయిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో ఆ పాయింట్ వరకు ఉంచేసేయాలి. మీన్ వైల్ నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. నాకు టైం లేదు కాబట్టి నేను ఎప్పుడు చేస్తున్నా. అదర్వైజ్ మీరు ఒక 2-3 అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. అది మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటది. బట్ 2-3 అవర్స్ ముందు మ్యారినేట్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను చూపించినట్లుగా చికెన్ లో సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కర్డ్ అండ్ చికెన్ మసాలా వేసి ఇది మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేలాగా మిక్స్ చేయాలి. నేను ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో నేను ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేస్తున్నా. మసాలా, సాల్ట్ అండ్ కారం క్వాంటిటీస్ వచ్చేసి మీ టేస్ట్ కి తగ్గట్టు, మీరు తినే స్పైస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంకా కర్డ్ ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి అనేది మనం టమాటాస్ కూడా ప్యూరీ చేసి వేసుకున్నాం. ఇంకా కర్డ్ కూడా వేస్తున్నాం. ఇదంతా మనకి గ్రేవీలా ఫామ్ అవుతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. కర్డ్ క్వాంటిటీ ఎక్కువైనా టొమాటోస్ క్వాంటిటీ ఎక్కువైనా అంత బాగుండదు అని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడ నా టొమాటోస్ కంప్లీట్ గా కుక్ అయిపోయాయి అండ్ ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ అంతా అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్స్ లో యాడ్ చేసిన బిర్యానీ స్పైసెస్ అవి చాలా మంది చాలా డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తారు. లైక్ కొంతమంది చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మ్యారినేషన్ లో యూజ్ చేస్తారు, ఆర్ వాటర్ బాయిల్ చేసేటప్పుడు వాటర్ లో యూజ్ చేస్తారు. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నా చికెన్ కుక్ అయ్యేలోపు నేను వాటర్ బాయిలింగ్ కి పెట్టుకుంటాను. ఇక్కడ మనం రైస్ కంప్లీట్ గా కుక్ చేయము, 80-85% కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ వచ్చేసి అప్రాక్సిమేట్ గా తీసుకున్నా బేస్డ్ ఆన్ ద రైస్ క్వాంటిటీ. నేను బిర్యానీ స్పైసెస్ అన్ని ఆనియన్స్ లో యాడ్ చేసేసాను కాబట్టి వాటర్ లో నేను కొరియాండర్ అండ్ పుదీనా తప్పించి నేను ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. కానీ సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోవద్దు. వాటర్ ఎలా టేస్ట్ అవ్వాలంటే సీ వాటర్ లాగా ఉండాలి. అప్పుడే రైస్ కి రైట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ పడుతుంది. అండ్ ఈ రైస్ వచ్చేసి ఓన్లీ వాటర్ బాయిలింగ్ పాయింట్ కి వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. నౌ నేను అందులో యాడ్ చేసిన రైస్ కుక్ అయ్యే లోపు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని ఈ పాయింట్ లో మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా తగ్గింది అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒక లాస్ట్ మిక్స్ ఇచ్చేసాను. మీరు చూసారంటే చికెన్ ఆయిల్ మంచిగా రిలీజ్ చేస్తుంది. ఇంకా రైస్ కూడా మనకు కావాల్సినట్లు 80% కుక్ అయి ఉంది కాబట్టి నేను ఇప్పుడు లేయర్ చేసి దమ్ చేయాలంటే ఎప్పుడైనా మనం తీసుకునే గిన్నె అడుగు మందంగా ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ గిన్నె లోపల వైపు అంతా నేను ఇనీషియల్ గా ఆయిల్ తో గ్రీస్ చేసేస్తా. డైరెక్ట్ గా చికెన్ వేయకుండా ఫస్ట్ ఆయిల్ తో గ్రీస్ చేసి దానిపైన నేను చికెన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు రైస్ ని ఈ చికెన్ పైన లేయర్స్ లాగా యాడ్ చేసి ఒక్కొక్క లేయర్ లో నేను కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసుకుంటా. మీకు ఇష్టం అయితే మీరు ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం లేయర్ చేయడం అయిపోయిన తర్వాత టాప్ లో కొంచెం కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసుకొని ఏదైతే వాటర్ లో రైస్ ఉడికించానో ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్ లో తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటా. అలాంగ్ విత్ దట్ మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ పసుపు వాటర్ యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. బట్ బిఫోర్ దట్ నేను ఇది డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టను. ఒక పాన్ తీసుకొని పాన్ మీద పెట్టి దానిపైన బరువు ఉంచుతా. ఎలా దమ్ చేయాలి అనే దానికి చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇక్కడ చికెన్ అండ్ రైస్
రైస్ 2 కుక్ అయ్యాయి కాబట్టి నేను జస్ట్ బరువు ఉంచాను అంతే. అదర్వైజ్ మీరు టిష్యూస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే పిండితో అయినా సీల్ చేయొచ్చు. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక 20 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక 10 minutes దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచేయాలి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. That's all for the today's video. Thank you so much for watching my video till the end. Take care. Bye.